అందులో మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఎంట్రీ అవ్వచ్చు, నెక్స్ట్ అతని తాలూకు విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, ప్రతి దానికి అంటే ఎలా ఉంటుందంటే ప్రతి ఎంట్రీకి కూడా ఒక ఎలివేషన్ ఉంటుంది భయ్. ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క ఎంట్రీ, ఒక హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, నెక్స్ట్ మన లూసిఫర్ 3 కూడా వస్తుంది సినిమాలో, నెక్స్ట్ అనుకోవచ్చు. నెక్స్ట్ మోహన్ లాల్ గారు కొడుకు వస్తున్నారనమాట, ప్రణయ్ మోహన్ లాల్. అంటే పుష్ప 3 రేంజ్లో ఒక ట్విస్ట్ ఉందనేసి అనుకోవచ్చు. అంటే లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ పెట్టాడు. ఆ ట్విస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఆ సినిమా చూస్తేనే అది ఒక క్లారిటీ వస్తుంది, అది తెలిసింది. అంటే సినిమా చూడండి భయ్, ఖచ్చితంగా వర్త్ నాకైతే అనిపించింది. అంతే తెలుగులో ఖచ్చితంగా రీచ్ వస్తుంది భయ్. ఎందుకంటే మోహన్ లాల్ గారికి ఆల్ ఇండియాయే కాదు, ఇంచుమించు యూనివర్సల్ స్టార్ అతను ఏ యూనివర్స్లో అయినా అతను ఫ్యాన్స్ ఉంటారనమాట. ఆ సినిమా చూసిన తర్వాత ఎవరికి బోర్ అనిపించదు, మెయిన్ చాలా బాగా అనిపిస్తుంది అని అనిపించింది నాకైతే. ఫైనల్ 5 అయితే 5కి 4.5 భయ్. ఫస్ట్ కొంతమంది అనుకున్నారు ఇది లూసిఫర్ అయినా కాదా అనుకున్నారు, పార్ట్ 2 అయినా కాదా అనుకున్నారు. ఎల్లెని పెట్టింది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. చాలా బాగా అనిపించేస్తుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగా అనిపించేస్తుంది. సో ఫస్ట్ హాఫ్ ఓపికతో కూర్చుంటే సెకండ్ హాఫ్ అర్థం అవుతుంది. సో సెకండ్ హాఫ్లో కాదు, ఫస్ట్ హాఫ్లోనే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పార్ట్ 3 వస్తుందని కూడా అర్థమవుతుంది. ఎండింగ్ వరకు కూర్చోవాల్సిన అవసరం లేదు, ఎండింగ్లో కార్డు పడేదాకా చూడాల్సిన అవసరం లేదు, పార్ట్ 3కి ఆప్షన్ ఉందా అని చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అర్థమైపోద్ది. ఫస్ట్ ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ పేరు పడి ఆ తర్వాత వచ్చే సన్నివేశాల వల్ల అర్థమవుతుంది అనమాట. చాలా బాగా అనిపించేస్తుంది. సెకండ్ హాఫ్ అయితే సూపర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎందుకంటే మనకు తెలుగులో గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఎలా ఉంటుందో దీంట్లో మనోడి ఎంట్రీ ఎలా ఉంటుంది అనమాట. డైరెక్టర్ ఎంట్రీ ఎలా ఉంటుంది, ఖతర్నాక్ అనిపించేస్తుంది. ఎలివేషన్స్ అది ఇది అరవాలి, కొట్టాలి, పెర్ఫార్మెన్స్ చూపించాలి, ఫేస్లో క్లోజప్లు చూపించాలి, ఈ టైప్లో దద్దరిల్లిపోయి ఈ టైప్లో ఏం లేదండి. స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా వాళ్ళు ఎలా జస్ట్ నార్మల్గానే మాట్లాడతారు, ఎగ్దమ్ ఉంటాయి అనమాట. డైలాగ్స్ సూపర్గా అనిపిస్తుంది. బీజిఎం బాగున్నది. అలాగే ప్రొటెక్ట్ అంటే వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ అంటారు కదా, టెక్నికల్ వాల్యూస్ సూపర్గా అనిపించేస్తాయి. అంటే ఇతర దేశాలు తీసిన సన్నివేశాలు కానీ, ఆ బిల్డింగ్స్ చూపించే సన్నివేశాలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, అలా సముద్ర సన్నివేశాలు సూపర్గా అనిపించేస్తాయి. ఇంకా మోహన్ లాల్ గారు లుక్, అలాగే ఆయన నడవడిక, అలాగే మన డైరెక్టర్ గారిది సుకుమారన్ గారిది, పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది సూపర్గా అనిపించేస్తాయి. లుక్ మంజువారి గారి పాత్ర కొంచెం ఉన్నా కానీ ఆమె కూడా ఏం ఎమోషనల్గా లోన్ అయిపోయో హెవీగా ఆరిషో పెడబబ్బులు పెట్టి ఏం లేదు, నార్మల్గా మాట్లాడుతుంది. నిజంగా ఒక పాత్ర ఇలా లేడీ పాత్ర ఇలా ఉంటేనే బాగుంటుంది. అమ్మవారి పాత్రలు పోయినప్పుడు వాళ్ళు బీభత్సం చేస్తే బాగుంటుంది, కానీ నార్మల్ ఉన్న పాటలప్పుడు వాళ్ళు నార్మల్గా మాట్లాడినా గట్టిగా దించినట్టు అనిపిస్తుంది. చాలా బాగా అనిపించేస్తుంది. పార్ట్ 3 కూడా ఉన్నది. ఖచ్చితంగా పార్ట్ 3 కొత్త హెవీ సన్నివేశాలు కొన్ని క్లిప్స్ వదిలి పెట్టాడు, సూపర్గా అనిపిస్తుంది. సో పార్ట్ 1, 2 కన్నా కూడా 3 ఎక్కువగా హెవీగా గ్రాండియర్గా, అంటే ఒక నాకు తెలిసి ఈ రెండిట్లు ఎంత సక్సెస్ సాధించో ఆ ఒక్కటే అంత సక్సెస్ సాధిస్తేనే అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. పార్ట్ 3 కోసం అయితే ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. సో సినిమా ఎవరి కోసం చూడాలంటే పృథ్వీరాజ్ సుకుమారన్ కోసం, మోహన్ లాల్ గారి కోసం, మంజువారి గారి కోసం, అండ్ పొలిటికల్ డ్రామా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చూడాలి. చాలా బాగుంది సినిమా అయితే, నాకైతే నచ్చింది.